మృతుల కుటుంబాలకు వెంటనే మృతుల కుటుంబాలకు వెంటనే అయితే కూడా తీసుకోలేదు. ఇంత జరిగితే నైతిక బాధ్యత లేదా? ఎంబడే హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి. ఎన్నిసార్లు ఫెయిల్యూరు? ఒక్క సంవత్సరంలో ఎన్నిసార్లు ఫెయిల్యూరా? ఇది మీ పరిపాలనకు నిదర్శనమా? ఈ రకంగా మీరు ప్రజలను ప్రాణాలు తీసుకుంటారా? ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉందా? దాన్ని మీరు ఎంత నిర్లక్ష్యంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. బాధ అనిపిస్తూ ఉంది మాకు. ఈ రకంగా మీరు ప్రాణాలను చెలగాటమాడుతూ ఉన్నారు. మళ్ళీ బాధ్యత లేకుండా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్, మంత్రి గారు ఒక స్టేట్మెంట్, ఇంకోరు ఒక స్టేట్మెంట్. మళ్ళీ ప్రజలను డైవర్స్ పాలిక్షన్ చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం లిక్కర్ స్కామ్ లో 25,000 మంది టెంపుల్ దగ్గర ఉంటే రక్షణ కల్పించడానికి మీకు పోలీసులు రాలేదు, పోలీసులకు తెలియదు. తెల్లవారుజామున 5 గంటలకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు 100 మందిగా వస్తారు. ఇది మీ పరిపాలనకు నిదర్శనం. ఎక్కడికి పోలేదు జోగి రమేష్ గారు, అక్కడే ఉన్నారు. పొద్దున 5 గంటలకు దొంగల లెక్క పోలీసులను పిలుచుకొని పోయి మీరు అరెస్ట్ చేస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకురా అంటే అక్కడ మరణాలు జరిగినాయి, అక్కడి నుంచి పరిపాలన డైవర్ట్ చేయాలి, జోగి రమేష్ గారిది హిట్ కావాలి, దాని గురించి ప్రజలు మాట్లాడుకోవాలని చెప్పేసి డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఈటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రకమైన కుయుక్తమైన రాజకీయాలను ప్రజలు హర్షించరు. ముందుగా చనిపోయిన వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి కనీసం అంటే 20 లక్షల రూపాయలు మీరు ఎగ్జిక్యూటివ్ ప్రకటించాలి. అలాగే క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యాన్ని మీరు అందించాలి. మేము మా జగనంతో పాటు ఉంటాము, దీనికోసం ఎంత దూరమైనా పోతాము. వాళ్లకు క్షతగాత్రులకు న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి, చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి అందరూ మేము అండగా ఉంటాము. వాళ్లకు మా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ ఈ నంద్యాలలో ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా వాళ్ళకి సంతాపం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న జరిగిన ఘటన ఎంత బాధాకరం అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేయడం రాదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. భక్తుల ప్రాణాలకు విలువ లేకుండా ఎంత ఘోరంగా పరిపాలన చేస్తా ఉండడానికి ఎన్నో తార్కాణాలు. వైకుంఠ తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఇచ్చి క్యూ లైన్ లో 6 మంది అశ్వులు వాసడం జరిగింది. అదే పెద్ద ఘోర విపత్తు. అటువంటి దాని గురించి వెంబడే పాఠాలు నేర్చుకొని జాగ్రత్త పడాల్సిందిగా పోయి మళ్ళీ సింహాచలం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోడ కూలి నాణ్యత లేకుండా గోడను నిర్మించి ఆ గోడ 2 రోజులు కూడా క్యూరింగ్ చేయకుండా ఆ గోడ కూలి 7 మంది దుర్మరణం చెందడం జరిగింది. నిన్న ఏకాదశి రోజు పలాసలో 9 మంది, శ్రీకాకుళం పలాసలో 9 మంది ప్రాణాలు పోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం. మళ్ళీ కన్సర్న్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్తారు ఇది ప్రైవేటు దేవాలయము, అందుకని ఇది మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని. అసలు మీరు మంత్రి అయినా క్లియర్ గా ఏం చెప్తారంటే 2000 మందికి సరిపడా దేవాలయంలో 25,000 మంది వచ్చారు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఆ తొక్కిసాడల్లో చనిపోవడం అనేది జరుగుతూ ఉంది అని చెప్తారు.
పోలీస్ వ్యవస్థ ఉందా? 25,000 మంది ఒక్కసారిగా రావడానికి ఎంత సమయం పడుతుందో మీకు అంచనా ఉందా? 2,000 మంది ఉండే చోట 25,000 మంది వస్తారని మీరు దేవాదాయ శాఖ మంత్రి మీరే చెబుతా ఉన్నారే, మీకు ఆ మాత్రం బాధ్యత లేదా? ఆ మాత్రం ఆలోచన లేదా? హోంమంత్రి గారు మీరేం చేస్తా ఉన్నారు? పోలీసులను పెట్టకుండా తప్పించుకోవడం కోసము అది ప్రైవేట్ దేవాలయం అని చెప్తారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తారు. ఆ దేవాలయ ధర్మకర్త పాండా గారు క్లియర్ గా మనమంతా చూసాం, స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక రోజు ముందే తెలిపినాను, మళ్ళీ ఏకాదశి రోజు శనివారం రోజు పొద్దున 10 గంటలకు విపరీతమైన రష్ వస్తూ ఉంది, పోలీసులు పంపించానని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా మీరు నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలను చెలగాటమాడి 9 మంది ప్రాణాలు పోవడం జరిగింది, 20 మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది. మీరు ప్రజలను పరిపాలిస్తున్నారా, ప్రజలను భక్షిస్తా ఉన్నారా అని మీ ద్వారా సూటిగా నేను అడుగుతా ఉన్నాను.